హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. మనకు ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది అటు రాళ్ళగూడ అంట. మన శంషాబాద్ సైడ్ ఉన్నది. శంషాబాద్ కొంచెం ముందే వస్తుంది. 900 అమౌంట్ చూపెట్టిండు, 900 చిల్లరు. అది తాడబాద్ నుంచి పికప్ అన్నట్టు. 3-4 కాటన్ బాక్సులు ఉన్నాయంట. ఇక వచ్చేసినాను పికప్కి. లోడింగ్ అయితే చేసుకుందాం. ఇది మన మెటీరియల్ 5 బాక్సులు ఉన్నాయి. చలో పోదాం, నడవండి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా నాటి నుంచి. యాక్చువల్లీ పిల్లర్ నంబర్ 170 కాడ ఉన్నా. వచ్చేసినాను, సగం దారికి వచ్చేసినాను. 33 కిలోమీటర్స్ వచ్చింది. సిటీలకైనా పోతే యాక్చువల్లీ 2-3 కిలోమీటర్లు తగ్గుతుండే, కానీ ఎందుకులే నెత్తి నొప్పి ఆ కోటి అక్కడి నుంచి పోతే తగ్గుతుండే. కానీ ఇక్కడ నుంచి వచ్చేసిన బేగంపేట, అత్తాపూర్ రోడ్, ఈ రోడ్లకైనా వచ్చేసిన. 2-3 కిలోమీటర్లు ఎక్కువైంది ఇక్కడ నుంచి వచ్చినందుకు. కానీ ఇక్కడ నెత్తి నొప్పి కొంచెం తక్కువ ఉంటుంది ట్రాఫిక్. ఈ నుంచి ఇంకో 16 కిలోమీటర్లు చూపిస్తున్నది. పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేసేసారు ముందే, వాలెట్లు వస్తాయి. ఫస్ట్ గ్లాస్ క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ వచ్చి గ్లాస్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, బండి తుడుద్దాం అనుకున్నాను, అప్పటికే బుకింగ్ వచ్చింది. ఫోన్ చేసి అర్జెంట్ రాగానే తీసుకొని స్టార్ట్ అయిపోయినా. ఈ బుకింగ్ అయిపోతుంది కదా, ఇక్కడ నీడలో పెట్టి ఫస్ట్ కొంచెం గ్లాస్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా మేము ఏరియాలలో బుకింగ్స్ ఎట్లున్నాయి చెప్పండి ఒకసారి. నిన్నైతే నేను బండి తీయలేదు. నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలా మంది, ఒకళ్ళు కొబ్బరి బొండలు అమ్ముకుంటున్నారు, ఒకళ్ళేమో కర్బూజలు అమ్ముకోనికి వెళ్ళిపోయారు. ఇంకా కొంతమందికి బెజార్ వచ్చి ఫైనాన్స్ వాడు వస్తే వానికి వదిలేస్తున్నారు బండి. మీ ఏరియాలో పరిస్థితి ఎట్లుందో చెప్పండి. ఫ్లైఓవర్ కిందికైతే వచ్చేసినాను. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకోవాలి. ఏది ఇక్కడనే లెఫ్ట్ కనిపించింది. ఓకే, ఈ లెఫ్ట్. ఇది వచ్చేసినాము మన డ్రాప్ పాయింట్ కి. మ్యాప్ లో కనిపిస్తుందో లేదో. అరైవ్డ్ అంటుంది, గిడాకి ఫోన్ చేద్దాం. ఇది మన మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ అయ్యచ్చు. ఈ ట్రిప్ పెడికి క్లోజ్. మనకు రిటర్న్ బుకింగ్ వచ్చేసింది. కుక్కడపల్లి ఏరియాకి వచ్చింది రిటర్న్ బుకింగ్. 5 కిలోమీటర్స్ ఉన్నది పికప్ లొకేషన్. ఏదో జేసీబీది ఏదో సిలిండర్ ఉంటుంది, ఏదో చెప్తున్నాడు. ఇక ఆడికి పోయి చూద్దాము. 5 కిలోమీటర్స్ వస్తున్నది పికప్ పాయింట్. చలో పోదాం, నడవండి.
మధ్యలో రైల్వే గేట్ వల్ల పికప్ లేట్ అయింది అన్నాడు. ఇంకా పోతేనే ఉన్నా. ఏం లేదు, మాకి రిటర్న్ బుకింగ్, లేకపోతే ఎంటీ వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి బుక్ చేసిండు బండి? దట్ట ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి. చాలా దూరం వచ్చేసిన లోపలికి. ఆడికి పోయిన తర్వాత దారి లేదా అంటే ఇంకేం చేయలేము. రోడ్లు కూడా లేవు, అట్లాంటి చోట్ల కలిసి. ఆడికి పోయినాకనే షూట్ చేస్తాను. ఇక రోడ్ లేదు కదా, వీడియో బాగా షేక్ అవుతుంది, బట్టి బాగా ఎత్తేస్తున్నది. ఈడికి వచ్చినాక దారి లేదు నిజంగానే. ఇంకో 1/2 కిలోమీటర్ పోవాలి, 800 meters. ఫోన్ చేస్తా కస్టమర్కి. అండి ఇన్నే పెట్టినాను, ఆడ పని చేస్తున్నారు, వాళ్ళే జేసీబీ తోటి తెచ్చి నేను లేచేస్తారంట సిలిండర్. ఈయన్నే వెయిట్ చేయమని చెప్పాడు. చలో ఆ లోడే ఇడికి తీసుకొస్తారంట. దారి లేదు, ఏం చేస్తాం, వెయిటింగ్ చేద్దాం. ఇక ఇది మన మెటీరియల్, జేసీబీ సిలిండర్ అంట. ఇది లోడింగ్ చేసుకొని బయటికైతే వచ్చినాను. లోడింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. వాళ్ళ బండ్లు వేసుకొని తీసుకొని వచ్చారు. మొత్తంలో లోడ్ చేసేసారు. ఒక చిన్న పైప్ చూపించిన కదా మీకు, 36 కిలోమీటర్లు వచ్చింది 950 రూపాయలకి. యాక్చువల్లీ డిస్టెన్స్ దగ్గరనే చూపెడుతున్నది, కానీ అక్కడ నుంచి దారి లేదన్నట్టు. వీళ్ళు రోడ్డు పని చేస్తున్నారు, అక్కడ ఇంకో రైల్వే ట్రాక్ ఉంది, ఆ రైల్వే ట్రాక్ దగ్గర కూడా పని నడుస్తుందంట. ఇక ఇక్కడ నుంచి వస్తే మాత్రం 36 వచ్చింది. వెయిటింగ్ ఛార్జెస్ అవి ఇవి కలిపి ఏమైనా ఎక్స్ట్రా వస్తుండొచ్చు. చలో ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్తాం. వెయిట్ కూడా ఏమంత లేదు, లైట్ వెయిట్ 100-150 కిలోలు ఉంటుండొచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసినాం 5 కిలోమీటర్స్. ఎస్ఆర్ నగర్ చౌరస్తా దగ్గర. ట్రాఫిక్ ఏం ఎక్కువ లేకుండా ఏడ బంజారాయిల్స్ దగ్గర కొంచెం తలిగింది, ఇక దాని తర్వాత ఇంకెక్కడ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ ఇది. రోడ్లు మొత్తం ఖాళీగానే ఉండే మ్యాక్సిమం. ఉన్నట్టున్నదే వై జంక్షన్. ఈ నుంచి మనం రైట్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అటు మన ట్రాన్స్పోర్ట్లో ఉంటాయి కదా, అలా పోయి డెలివరీ కాదు. మనం వచ్చేసినాము. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది, క్రెయిన్లో పెడితే తీసేస్తారంట. అన్నీ ఇవే ఉన్నాయండి, ఇక్కడ రిపేర్ చేస్తున్నట్టున్నారు. అమౌంట్ ఏం పెరగలేదు, 7-8 కిలోమీటర్లు ఎక్కువ తిరుగుడు అయింది, ప్లస్ వెయిటింగ్ కూడా ఎక్కువైంది. కానీ వీళ్ళు ఫోన్ చేసి అడిగితే సీసీకి లేదు సార్ కరెక్టే అమౌంట్ అని అంటున్నారు. ఏం చేద్దాం, ఎంత వస్తే అంతే సార్. ఇక అట్లా అయిపోయింది మార్కెట్ పరిస్థితి. ఒక్కొక్కసారి రాదనుకున్న చోట్ల మాత్రం వచ్చేస్తుంది ఎక్స్ట్రా అమౌంట్. ఈసారి ఎక్స్ట్రా వెయిటింగ్ ఛార్జెస్ బాగానే వస్తాయి అనుకున్నాను. అట్లీస్ట్ 200 పెరుగుతాయి అనుకున్నా.
నేను బేగంపేటకి అయితే వచ్చేసినాను. ఇలా 2 బుకింగ్లు కొట్టినాం. అటు శంషాబాద్ తీసుకుపోయినాను, మళ్ళీ తీసుకొచ్చినాను. ఒకటి 986, ఒకటి 952. మనం తిరిగింది ఎంత అంటే 85 కిలోమీటర్స్ ఏమో తిరిగినాం. 25 మైలేజ్ క్యాల్కులేషన్ చేసుకోండి. ఇక వీడియోలో అయితే ఇంతే. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.